ఎందుకు మీరిద్దరు ఇలా ఉన్నారు? తాతయ్య ఫోన్ చేశారు సీతమ్మ. శివయ్య మావయ్య ఇక్కడ జరిగిందంతా చెప్పాడు. నేనైతే మేనేజ్ చేసి ధైర్యంగా మాట్లాడాను, కానీ ఎందుకో టెన్షన్గా ఉంది. అంతా సర్దుకుంటుందిలే పవిత్ర, ఏం కాదు. అమ్మా పవిత్ర బంగారం, పవిత్ర కోసం పాలు తీసుకొచ్చావా సీత? అవును. పాపం పవిత్ర గర్భవతి, కడుపులో బిడ్డ పెరుగుతుంది. మధ్యాహ్నం పూట పాలు తాగితే అరగదు కదా. తల్లి, నీకోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చాను, తాగు బంగారం. ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను. అక్కడ పెట్టాను, తర్వాత తాగు. తాగిన తర్వాత జ్యూస్ తాగాను పిన్ని అని ఒక్క మాట చెప్పు, నా మనసంతా తృప్తిగా నిండిపోతుంది. మరే అమ్మా, ఈ బాబాయ్ మనసు సంతోషంతో గెంతులేస్తుంది. అమ్మా పవిత్ర, టైంకి మందులు వేసుకో, రెస్ట్ తీసుకో, అస్సలు మంచం దిగొద్దు. నీకేం కావాలన్నా పిన్ని అని ఒక్కసారి పిలు, మరుక్షణంలో నీ ముందుంటాను. నీకేం కావాలన్నా తెచ్చిపెడతాం. మేముండగా నువ్వు కష్టపడటమేంటమ్మా? ఒకవేళ పిన్ని పలకలేదనుకో అమ్మా, బాబాయ్ అని ఒక్క మారు పిలువమ్మా, నీ ముందు టక్కును ప్రత్యక్షం అయిపోతాను నేను. చూడమ్మా, ఎక్కడే నీ గది ముందు నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము. పొద్దున్నుంచి చూస్తున్నాను. ఏంటి మీరిద్దరు ఓ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? పవి మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. వరసలు కలిపి పిన్ని బాబాయ్ అని మాట్లాడుతున్నారు. ఏంటి విషయం? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అది పవిత్ర ఎవరు? ఈ ఇంటి కోడలు. అసలే ఉట్టి మనిషి కూడా కాదు. తన కడుపులో ఈ ఇంటి వారసత్వం పెరుగుతుంది. పైగా పవిత్ర మా కూతురు లాంటిది. ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా చెప్పు? చూపించొచ్చు, కానీ ఇంతకు ముందు కూడా పవిత్ర ఇదే ఇంటికి కోడలు. మీకు కూతురు వరుసే అవుతుంది. అప్పుడు లేని ప్రేమ సడన్ గా ఇప్పుడెందుకా అని. అబ్బా ఊరుకోరాలుడు, నీ యదవనుమానాలు నువ్వును. అసలు నాకు తెలియక అడుగుతాను, నీకు ఇక్కడేం పని? నువ్వెళ్ళు, ముందు రెస్ట్ తీసుకోపో. వీటినే ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అంటారా? ఈ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ కొన్నాళ్లే కదా, ఎప్పటికీ ఉండవు కదా. ఒరే అల్లుడు, మా పవిత్ర బంగారానికి మాకు మధ్యలో నిన్ను రావద్దని చెప్పాను కదరా, నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు రెస్ట్ తీసుకో పవిత్ర. ఏమండి, పదండి వెళ్దాం. తను పడుకుంటుంది, మీరు కూడా వచ్చేయండి. వచ్చండి వచ్చండి వచ్చండి. సీతమ్మ, ఏదో జరుగుతోంది సీతమ్మ. ఇంతకీ మ్యాటర్ ఏంటంటావు? నాకు అది తెలియడం లేదా? అది కాకపోతే పవిత్ర తిరిగొచ్చిన తర్వాత తనతో ఎలా ప్రవర్తిస్తారా అని టెన్షన్ పడ్డాను. ఓవర్ యాక్షన్ చేసినా ఇది బెటరే కదా. ఏమో సీతమ్మ, నాకెక్కడో తేడా కొడుతుంది. ఎందుకన్నా మంచిది ఒక కన్నేసి ఉంచు వీళ్ళ మీద. సీతమ్మ, బయట ఒకసారి చూసిరా. చాటుగా నిలబడి మన మాటలు వింటారేమో. వాసుకి వాళ్ళు ప్రేమ నటించి ఏదైనా ప్రాబ్లం చేస్తారని టెన్షన్ పడుతున్నావా పవిత్ర? కాదు సీతమ్మ, వాళ్ళ సంగతి నేనెప్పుడూ ఆలోచించలేదు. మరి రేపు నాకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా నా వల్ల మీకు కష్టాలొస్తాయని భయంగా ఉంది. అదే మాట పవిత్ర, నీ వల్ల మాకు కష్టాలు రావడం ఏంటి? నువ్వు ఇంటి కోడలివి, ఈ ఇంటి మనిషివి. ఈ ఇంట్లో నీకన్ని సర్వ హక్కులు ఉన్నాయి. మీరు చెప్పింది కరెక్టే, కానీ పెళ్లి తర్వాత జరిగిందంతా చూస్తూ ఉంటే భవిష్యత్తు మీద భయం వేస్తోంది. అలాంటిది ఏం జరగదు.
నీకేం చేస్తే బాగుంటుందన్నది అందరం ఆలోచిస్తాం. ఇలాంటివి నీ మనసులో నుంచి తీసేయ్. దానివల్ల నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. నువ్వెంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది బేబీకి. సరేనా? నా కొడుకు అరవింద్ వచ్చి పవిత్రని వాడి బిడ్డని కాపాడుకున్నాడు. అవును చక్రవర్తి గారు, అరవిందే వచ్చి కాపాడాడు. అరవింద్ వల్లే హాస్పిటల్లో పవిత్ర, తన కడుపులో బిడ్డ ఇద్దరూ ఇంటికి క్షేమంగా వచ్చారు. నా గురించే తలుచుకుంటున్నారా నాన్న? అవును అరవింద్, నీ గురించే అనుకుంటున్నాను. నువ్వేగా పవిత్రని బిడ్డని కాపాడింది. వాళ్ళని కాపాడుకుంది నేనే నాన్న. మరి పవిత్ర కోసం మీరేం చేయాలనుకుంటున్నారు నాన్న? ఎవరి మీద ఆధారపడి బతకడం పవిత్రకిష్టం ఉండదు నాన్న. తన కాళ్ళ మీద తను నిలబడ్డం తనకిష్టమని మీకు కూడా తెలుసు కదా. అందుకోసం మనం పవిత్రకి ఏదేదో చేయాలనుకున్నాం. మీరన్నీ మర్చిపోయారా ఏంటి? ఇన్నాళ్ళు సీతమ్మ ఈ ఇంటి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. పవిత్ర కూడా త్యాగం చేయాల్సిందేనా నాన్న? పవిత్రకి మీరు న్యాయం చేయగలరు నాన్న. తను ఎలా అయితే సంతోషంగా ఉండగలదో అలా పవిత్రని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీదే ఉంది నాన్న. పవిత్రకి నచ్చిన విధంగా ఉండడమే నాకు ఇష్టం. అలా ఉంచుతానని మాట కూడా ఇచ్చాను. ప్లీజ్ నాన్న, అందుకోసం ఏదో ఒకటి చేయండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్, అందుకోసం ఏదో ఒకటి చేయండి. పవిత్ర ఎలా ఉంటే నీకు ఇష్టమో నాకు తెలియచేసావు అరవింద్. పవిత్రకి నచ్చే విధంగా చేసి నీకు సంతోషం కలిగేలా చేస్తాను.